హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసిండ్రు కదా, కొత్త రకం చెవి కమ్మలు వచ్చేసినాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి మీరు, యాక్చువల్గా మన దగ్గర అన్బాక్సింగ్ కూడా వచ్చేసింది. ఇవి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. చాలా బ్రాండ్స్ ఇవి తయారు చేస్తున్నాయి. అందుకే చాలా వీడియో యూనిక్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే లైక్ కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే ఈ వీడియో కూడా ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి. ఇంకా అట్లా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ అన్బాక్సింగ్లు ఇంకా నేను మోస్ట్లీ చాలా వీడియోస్లో ఏదో ఒకటి అరేంజ్ చేస్తూ ఉంటాను కదా మన సబ్స్క్రైబర్స్ కోసము. అలాంటి గిఫ్ట్లు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కొత్త రకం డిజిటల్ కమ్మలు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు చాలా యూనిక్ అన్బాక్సింగ్, డిఫరెంట్ కేటగిరీ ఇయర్ బడ్స్ కదా మనం అన్బాక్స్ చేసేది. వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే లాస్ట్ వరకు చూడండి. ఈ 3 గేమింగ్ ఇయర్ బడ్స్ కూడా మీకు తర్వాత అన్బాక్స్ చేసి చూపిస్తాను. 3 డిఫరెంట్ కలర్స్, ఇవి 3 డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. అన్ని కలర్స్ చూపిస్తాను, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి నాయిస్ కొత్తగా లాంచ్ చేసిన ఓపెన్ వేవ్ స్టీరియో ఇయర్ బడ్స్, అంటే ఎయిర్ క్లిప్స్ అని మోడల్. ఇక్కడ నాయిస్ బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇవి చెవి కమ్మల్లాగా ఉన్నాయి. ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్ది. మనం అన్బాక్స్ చేద్దాం. ఎయిర్ వేవ్ టెక్నాలజీ అంటే ఓపెన్ ఇయర్ లిజనింగ్ అంటారు. అంటే చెవి లోపలికి ఏం పోవు, బయటనే ఉంటాయి అవి. 12mm డ్రైవర్ ఉండేసి డ్యువల్ పేరింగ్ ఉంటుంది. 40 అవర్స్ మ్యూజిక్ ప్లే టైం. ఇంకా 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 150 నిమిషాలు ప్లేబ్యాక్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలింగ్, ఇంకా IPX5 వాటర్ రేటింగ్ కూడా ఉంది. అంటే మీరు స్లైట్ రెయిన్లో జిమ్కి అట్లా కూడా యూస్ చేయొచ్చు. ఇది పర్పుల్ కలర్ అంటే ఇది గర్ల్స్కి లేడీస్కి బాగుంటుంది. ఇంకా వేరే 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీకు చూపిస్తాను. ఇందులో రెగ్యులర్గా వచ్చే స్టఫ్, డాక్యుమెంట్స్, స్టిక్కర్, ఇంకా వారంటీ కార్డ్, ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి. ఒక Type-C కేబుల్ వచ్చింది, 2 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. ఇందులో సిలికాన్ ఇయర్ టిప్స్ లాంటివి రావు, ఎందుకంటే ఈ మొత్తం టెక్నాలజీయే వేరు. ఇది OWSది. ఇదివరకు కూడా ఒకసారి నేను చేశాను ఇలాంటివి. నాయిస్ బ్రాండింగ్, ఇంకా స్టేటస్ LED ఇండికేటర్, బ్యాక్ సైడ్ Type-C పోర్ట్ చూడొచ్చు. కంఫర్టబుల్ ఉంది. 55 grams అట్లా వెయిట్ ఉంటుంది. ఇది మన కొత్త రకం చెవి కమ్మలు. ఇవి క్రోమ్ ఫినిష్ తోటి దానికి ఒక రింగ్ ఉండేసి డిఫరెంట్ ఉన్నాయి ఇవి. ఇక్కడ దాని ఛార్జింగ్ కేస్ అది చూడొచ్చు. ఇందులో ఇది మీరు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే. ఇందులో మీరు అటు ఇటు కూర్చోబెడితే కూర్చోదు, రిపెల్ చేస్తుంది. అటు సైడే కూర్చోబెట్టాలి. మ్యాగ్నెటిక్ పవర్ అది కూడా బాగానే ఉంది. ఇంకా నేను చెవికి పెట్టి కూడా అది ఎట్లా కనపడుతున్నాయో తర్వాత చూపిస్తాను. ఇది ఒక యునీక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ బడ్స్ ఇవి. నాయిస్ బ్రాండింగ్, క్రోమ్ ఫినిష్లో, కింద స్టేటస్ LED ఇండికేటర్. లైట్ వెయిట్ ఉన్నాయి, 5.4 grams ఉండేసి. దాని హుక్ కూడా చూడొచ్చు. ఇక్కడ కింద దాని స్పీకర్ ఉంది. ఇంకా యాక్చువల్గా మైక్రోఫోన్ హోలే మనకు కనపడలేదు కదా, ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది లేండి. లేకపోతే ఆ LED ఆ హోల్లోంచే మైక్ రిసెప్షన్ కూడా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడ హోల్ అనేది లేదు కదా. ఇందులో 2 వేరే కలర్స్ అన్నాను కదా, ఒకటి ప్యూర్ వైట్ వచ్చింది, వైట్కి మళ్ళీ ఇది కూడా క్రోమ్ ఫినిషే. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ ఇది అందరికీ నచ్చకపోవచ్చు. ఇది ఒక యునీక్ స్టైల్. ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది చాలా, అంటే అన్ని బ్రాండ్స్లో చేస్తున్నారు. ఇది కొంచెం బాగుంది, బ్లాక్లో గన్ మెటల్ కలర్ ఉండేసి జబర్దస్త్ ఉంది ఇది. కానీ అన్నిటికీ కింద మాత్రం క్రోమ్ ఫినిష్ ఉంది. ఒక సైడ్ టచ్ ఏరియా ఉంటుంది, అంటే స్పీకర్ గ్రిల్ లేని సైడ్. ఇది వచ్చేసి బడ్స్ కనెక్ట్ టు, ఇది కూడా ఇన్ ఇయర్ డిటెక్షన్ తోటి. ఇది చాలా చీప్, ఇది 1299 రూపాయలకే. క్వాడ్ మైక్ ENC తోటి, హైపర్ సింక్, 10mm డ్రైవర్స్, IPX5 అన్నీ జబర్దస్త్ ఫీచర్స్. 40 milliseconds లేటెన్సీ, కాబట్టి మ్యూజిక్కే కాకుండా గేమింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే 1300 లోపు మీకు ప్రాక్సిమిటీ సెన్సర్, అంటే ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంది. అంటే మీరు ఇయర్లో పెడితే ప్లే అవుతుంది సాంగ్స్, చెవిలోంచి బయటికి తీస్తే పాజ్ అవుతుంది. ఆ ఫీచర్ కూడా ఉంది. ఇంకా ఐటమ్స్ అన్నీ సేమే, మళ్ళీ స్టిక్కర్, వారంటీ కార్డ్, ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అది. ఇందులో మాత్రం మీకు ఒక Type-C కేబుల్, ఇంకా సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి, లార్జ్ ఇంకా స్మాల్. ఆల్రెడీ దానిపైన మీడియం పెట్టుంది. ఇది కూడా పర్పుల్, బ్లూ, ఇట్లాంటి వైలెట్ కలర్లు ఇవి గర్ల్స్కి, లేడీస్కి బాగా సెట్ అవుతాయి. కానీ ఇది మ్యాట్ ఇంకా క్రోమ్ ఫినిష్లో ఉంది. ఇక్కడ Type-C పోర్ట్, స్టేటస్ LED ఇండికేటర్, నాయిస్ బ్రాండింగ్ బాగానే ఉంది. 1299 రూపాయలకి. బిల్ట్ క్వాలిటీ అది. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే, లెఫ్ట్ రైట్ మార్కింగ్ చూడొచ్చు. ఇంకా ఆ నాయిస్ బ్రాండింగ్, టచ్ ఏరియా అవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ లైట్ వెయిట్ ఉన్నాయి. ఇది 5 grams అట్లా వెయిట్ ఉంటుంది. ఛార్జింగ్ కేస్ తోటి కలిపి 50 grams ఉంటుంది. ఇక్కడ 4 మైక్స్ అంటే మీకు ఒక్కో దానికి 2 మైక్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ నాయిస్ బ్రాండింగ్, క్రోమ్ ఫినిష్, మొత్తం మ్యాట్ ఫినిష్ అవన్నీ చూడొచ్చు. వేరే కలర్స్ కూడా మీకు చూపిస్తాను, అంటే ఇవి కొంచెం వీడియోలో కలర్ఫుల్ కనపడతాయని ఈ కలర్స్ ఫస్ట్ తీసాను. కానీ తర్వాత మీకు ఛార్జింగ్ కాంటాక్ట్స్ కూడా చూడొచ్చు. ఇవి అయితే యూస్ చేసి నేను సాంగ్స్ అవన్నీ ప్లే చేసేసి బేస్ క్వాలిటీ, మిడ్ క్వాలిటీ, మెయిన్ అది OWS ఎట్లా ఉన్నాయి అది చూద్దాం. ఎందుకంటే అది ఇలాంటివి అయితే మనం రెగ్యులర్ చేస్తూనే ఉంటాం కదా. ఇది ఒకటి నేవీ బ్లూ కలర్ వచ్చింది. అన్నిటికీ క్రోమ్ ఫినిషే ఉంది. బ్యాక్ సైడ్ టచ్ ఏరియా అదంతా.
ఇది మీకు లైట్ గ్రీన్ కలర్ ఉంది, బాగుంది, అన్ని కలర్స్ బాగున్నాయి. అయితే నేను యూస్ చేసి మొత్తం దాని మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఇంకా కాల్ క్వాలిటీ గేమింగ్కి ఎట్లా ఉందో డీటెయిల్గా రాబోయే క్లిప్లో మీకు కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చూసినారు కదా ఫ్రెండ్స్ చెవి కమ్మలది అన్బాక్సింగ్. మీకు డిజైన్ వైజ్ ఇవి నాయిస్ ఎయిర్ క్లిప్స్ ఎలా అనిపించినాయి మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, మనకు కూడా ఐడియా వస్తుంది. ఇవి ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా సింపుల్గా ఇట్లా పెట్టుకుంటే ఈ బాల్స్ ఉన్నాయి కదా చిన్న బాల్స్, ఎందులో అయితే డ్రైవర్ ఉందో అది లోపల వైపుకి ఇట్లా ఉండాలి. ఇది బ్యాక్ సైడ్ టచ్ ఏరియా అది ఉంటుంది, ఇండికేటర్ ఉన్న సైడ్ మీరు ప్లే పాజ్ సాంగ్స్ స్కిప్ చేయడం ఇంకా కాల్స్ అటెండ్ చేయడం అవన్నీ ఇట్లా మీరు ఆపరేట్ చేయొచ్చు. 5 grams వెయిట్ కాబట్టి పెద్దగా హెవీ అసలు పెట్టినట్టే లేదు. ఓడబ్ల్యూఎస్ కాబట్టి మీకు ఎయిర్ వేవ్ టెక్నాలజీ కదా, మీకు డైరెక్ట్ చెవులు ఓపెన్ ఉండేసి అసలు జీరో నాయిస్ ఐసోలేషన్, మొత్తం బయట సౌండ్స్ అన్నీ నార్మల్గా చెవులు కుల్లా పెట్టుకుంటే ఎట్లనో అట్లనే వినిపిస్తాయి. దాంతోపాటు దీని మ్యూజిక్ ఏదైతే వింటున్నారో అది కూడా వినపడుతుంది, పక్క వాళ్ళకు కూడా వినపడుతుంది. ఎందుకంటే అవి ఓపెనే ఉంటాయి కాబట్టి సన్నగా పక్క వాళ్ళకు వినిపిస్తుంది. ఇంకా సౌండ్ క్వాలిటీ ఆడియో క్వాలిటీ అంటే అందులో ఏ డ్రైవర్ యూజ్ చేసి వాళ్ళు ఏం చెప్పలేదు సైజ్ అది, కాకపోతే మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంత ఉంటుంది కానీ మొత్తం చెవి లోపలికి ఉండదు కాబట్టి మీకు బేస్ ఎట్లా మిస్సింగ్ ఉంటుంది. ఇంకా ట్రిబుల్ క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్గానే ఉంటుంది. ఓవరాల్ ఇదో కొత్త ట్రెండ్, కొత్త స్టైల్, అంతేగాని మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి మాత్రం కాదు. కాల్స్ మాట్లాడినప్పుడు కూడా యావరేజ్గానే ఉంది కాల్ క్వాలిటీ. ఇది 2999కి అవైలబుల్ ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి, ఇవి బ్లాక్ కలరే ఇట్లున్నాయి. నిన్న నేను పెట్టుకొని తిరుగుతుంటే ప్రతి ఒక్కటి నన్నే చూస్తుండే, ఇదేంద్ర అయినా ఇదేమో పెట్టుకొని తిరిగిండి అని చెప్పేసి తిరుగుతుండని ఇట్లా అంటే తమాషా అయిపోయింది మొత్తం రోడ్డు మీద. ఇంకా వైట్ ఇంకా పర్పుల్ పెట్టుకుంటే ఇంకా అందరు చూస్తారు కావచ్చు. నాకు అంతా అంటే మొత్తం షో ఆఫ్ అవసరం లేదనిపించింది. ఇది పంక్ గాన్లు కాలేజ్ పూరలు వాళ్ళు అట్లా రోడ్ల మీద పెట్టుకొని పోజ్ కొట్టడానికి ఓకే, కానీ సింపుల్గా అంటే డీసెంట్గా ఉండే వాళ్ళు మాత్రం ఇలాంటిది లైక్ చేయకపోవచ్చు. నాకు పర్సనల్లీ నేను ఇలాంటివి కాకుండా రెగ్యులర్ ఇయర్ బడ్సే నాకు ఇష్టం. ఇంకా అదే చెప్తున్నా కదా, యంగ్స్టర్స్ కాలేజ్ పూరల్లో ఏమన్నా కొత్త రకం పోజ్ కొట్టడానికి వాడచ్చు అంతే. అయితే ఇది నాయిస్వి ఎయిర్ క్లిప్స్ మీకు ఎలా అనిపించినాయి? ఇందులో ఏ కలర్, వైటా ఇదా? పర్పుల్ అయితే అది ఖచ్చితంగా లేడీస్కే సెట్ అవుతుంది. వైట్ ఆర్ ఇది కంప్లీట్ బ్లాక్ కూడా అని చెప్పలేము, ఏదో గ్రఫైటో లేకపోతే గన్ మెటల్ కలర్ లాగా ఉంది ఇది మొత్తం. ఈ పైది దాని హుక్ బ్లాక్ ఉండేసి కింద మొత్తం క్రోమ్ ఫినిష్లో. ఓకే, అయితే ఇది మనకు 2999 అంటే నాకు యాక్చువల్గా దీనికంటే ఇవి ఉన్నాయి కదా నాయిస్ బడ్స్ కనెక్ట్ టు, ఇవి చాలా నచ్చినాయి. 1299 రూపాయలకు జబర్దస్త్ ఉన్నాయి ఇవి. యాక్చువల్గా సౌండ్ క్వాలిటీ నేనైతే వర్త్ అని చెప్తా ఆ పైసలకి. ఎందుకంటే ఇందులో ప్రాక్సిమిటీ సెన్సర్, మీకు వేరింగ్ డిటెక్షన్ కూడా ఉంది. అంటే చెవిలో పెడితే మీకు ఆన్ అవుతుంది, చెవిలోంచి తీస్తే ఆఫ్ అవుతుంది, ఆ సెన్సింగ్ కూడా ఉంది. ఇంకా డ్రైవర్ కూడా 10mm డ్రైవర్ ఉంది. ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది మీకు. అంటే ఎవ్రీథింగ్ నాకైతే అంటే మనం ప్రైస్ 1299 పే చేస్తున్నాం, దాన్ని బట్టి చూస్తే బ్యాటరీ లైఫ్ కూడా 40 hours బ్యాటరీ లైఫ్ ఛార్జింగ్ కేస్ తోటి, అది 50 hours. ఓకే, ఇదే నాకు 1299కి వర్త్ అనిపించింది. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది ఇట్లా కనపడుతుంది. ఇంత తక్కువలో వీళ్ళు మీకు సెన్సర్ కూడా వేరింగ్ డిటెక్షన్ కూడా ఇచ్చిండ్రు, అది నాకు గ్రేట్ టచ్ పర్ఫార్మెన్స్ అది కూడా బాగానే ఉంది. ఆడియో క్వాలిటీ, కాల్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఓకే. ఇది 1299కి ఇది వర్తే. అదే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంకోటి ఏంటిదంటే అదేమో అందరికీ నచ్చుతుందో నచ్చదో అదొక్కటి కూడా పాయింట్. అయితే మీరు చెప్పాలి ఇంకా మీకు అది నచ్చిందా ఇది నచ్చిందా. నేను చెప్పినా కదా ఈ వీడియోకి 5000 లైక్లు దాటిన తర్వాత అదోటి ఇదోటి మన 2 సబ్స్క్రైబర్స్కి ఎవరినన్నా అట్లా ర్యాండమ్గా పిక్ చేసి 5000 లైక్స్ దాటిన తర్వాత ఇచ్చేస్తా. అదొక పీస్ ఇదొక పీస్. అందుకే లైక్ కొట్టడం మర్చిపోకండి, కొట్టేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఉంటా, రేపు ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.